కుంభకర్ణుని మనసు. యుద్ధరంగంలోకి ప్రవేశించిన కుంభకర్ణుని చూసి రాముడు రాక్షస రూపంలో ఉన్న ఆ తేజమూర్తి ఎవరు అని అడుగగా, పక్కనే ఉన్న విభీషణుడు, అతడు మా అన్న కుంభకర్ణుడు, రావణునికి ఈతడు హితబోధ చేశాడు పరస్త్రీపై మోహం వలదని. కానీ అతడు వింటేనా? చావు రాసి పెట్టి ఉండడం వలన రావణుని ఆజ్ఞ చొప్పున మనపై దాడికి వచ్చాడు అని చెప్పాడు విభీషణుడు. రాముడు తల ఊపుతూ, ఇతడిని చంపడం అనవసరం, మన పక్షాన చేర్చుకుంటే అతడికి మనకి మేలు కలుగుతుంది. విభీషణ, పోయి ప్రయత్నించు అన్నాడు రాముడు. విభీషణుడు సరే అని కుంభకర్ణుని దగ్గరకు వెళ్ళాడు. ప్రణామం గావించిన విభీషణుడిని ఆర్ద్రభావంతో పట్టుకున్నాడు కుంభకర్ణుడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. కుంభకర్ణుడు అత్యంత ప్రేమాదరాలతో ఇలా అన్నాడు, తమ్ముడు, మా వైపు మళ్ళీ ఎందుకు వచ్చావు? ఈ యుద్ధంలో మధ్యలో నీవెందుకున్నావు? మన కుల గౌరవం నశించే దశలో నీవు సరి అయిన మార్గం ఎంచుకున్నావని మనసులో నేను ఎప్పుడూ సంతోషిస్తూ ఉంటాను. ఇప్పుడు ఆనందాన్ని వమ్ము చేస్తూ నువ్వు శ్రీరాముని విడిచి మా పక్షానికి వచ్చావా? మూఢుని వలె ప్రవర్తించితివా? పరుల భార్యలని అపహరించేవారే నీ బంధువులని ఇంకా నీవు భావిస్తున్నావా? ధర్మము, జ్ఞానము, నిర్మల శీలము, న్యాయ విచక్షణ ఉన్న చోటుని ఆశ్రయించి నీ జన్మం చరితార్థం చేసుకున్నావు. కానీ కులాచారాన్ని మర్చిపోలేక తిరిగి వచ్చావా? ఇక్కడ మాకు విధి చావు రాసి పెట్టాడు. ఇప్పటికే సగం చచ్చాము. నీవు హాయిగా రాముని నీడలో నివసించు. ఎందుకంటే రేపు మేము చచ్చిన తరువాత జలప్రదానం ఎవరు చేస్తారు? తమ్ముడు, మేము అందరం నశించిన తరువాతే నీవు లంకలో కాలు పెట్టు, త్వరగా తిరిగి వెళ్ళు అన్నాడు కుంభకర్ణుడు. ఈ ఛానల్ చూసిన అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా కృతజ్ఞతలు, షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు అందరికీ కూడా ధన్యవాదములు.